నేను తప్పు చేయలేదు. నా మీద, నా భార్య మీద దాదాపు 32 కేసులు వరకు వేశారు. 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తుండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దాలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓనర్ ఇంకా కనిపించలేదు, ఆయన ఏమయ్యాడో ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు. కాకపోతే వచ్చి కంప్లైంట్ అది చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, సో ఇంకోటి రాసుకోరండి. ఒక 3 రోజుల తర్వాత కాదండి చెప్తున్నంత కంప్లైంట్ అంటే ఇంక 3 రోజులు అయిపోయింది కదా, ఇంకెందుకు అంటే ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవడేం చేయలేరు ఇక్కడ అని ఒక మాబ్క్రసీ జరుగుతుంది.